ఈరోజు పూజా బలి సమర్పిస్తున్నవారు డి అజిత్ యుఎస్ సురక్షితంగా చేరునట్లుగా, కాలేజీలో అడ్మిషన్ దొరికినట్లుగా, డి షర్మిల ఐబిఎస్ గ్రూప్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అగునట్లుగా, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెట్రిషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు, దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు మరియు ఇన్మెన్స్ మరియు పనిచేయు సిబ్బందికి, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఎం లక్ష్మికి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హూరాన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, రాములమ్మ మంచి ఆరోగ్య కుటుంబ దైవాశీర్వాదం కొరకు, సిస్టర్ శాంత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయనట్లుగా పూజను అర్పించిన వారు లిల్లీ, బాలమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు లిల్లీ, ఎలిసా మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా పూజ, తుమ్మ జ్వానిస్ రెడ్డి కుటుంబంలో దివ్యకారుణ్యనాథుని కృప వలన పొందిన మేలులకు గాను కృతజ్ఞతగా, గోవింద్ రెడ్డి కుటుంబం దేవుడు చేయబోతున్న మేలు కృతజ్ఞతగా, చేయు ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, పొలంలో వేయబోతున్న బోర్లో సమృద్ధిగా నీళ్లు పడినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబ కృతజ్ఞతగా, ఈ సంవత్సరంలో ప్రభు దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా, కుటుంబ సమస్యలు తీరినట్లుగా, మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం, దైవాశీర్వాదం కొరకు, యశ్వంత్ యోగిత రాహురెడ్డి దేవుని కృప, కాపుదల, సంరక్షణ మరియు యశ్వంత్ సకల బంధకాల నుంచి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా, అంబటి మరెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థత కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, లూర్తురాజ్ కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, మేరీ శీల మంచి ఆరోగ్యం కొరకు, శోభారాణి శివరెడ్డి కుటుంబం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుంచి విడుదల, దేవుని దీవెనలో మంచి ఆరోగ్యం, బిడ్డలకు మంచి జీవిత భాగస్వామి కొరకు, ఆర్ వియాన్ ఎలీజా ప్రత్యుష్ రాజు దాసరి అంతోని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల కొరకు, దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశీర్వాదం మెండుగా కురిపించబడాలని పూజను సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా, పాల్గొంటున్న ప్రతి బిడ్డకు విడుదల, స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదం, పవిత్రాత్మ అభిషేకంతో నింపబడినట్లుగా, తుమ్మ వరుణ్ నైనికరెడ్డి కుటుంబ కృతజ్ఞతగా, చేయు పనులలో దేవుడు తోడుగా ఉండాలని, పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకు, సమ్మతి స్పందన దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా, ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంపుల కొరకు, సాగర్, స్వప్న, స్వాతి గవర్నమెంట్ జాబ్ కొరకు, అప్పు సమస్యల నుండి విడుదల, స్వాతి కుటుంబ సమస్యలు తీరినట్లుగా, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లలకు దైవ జ్ఞానం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఈరోజు పూజా బలి సమర్పిస్తున్నారు. హృదయ కుసుమాలతో ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఏ నాటి పుణ్యమో నీ సన్నిధానము, ప్రియమారరావయ్యా నా తోడనుండా, నా తోడనుండా. ఈ దినం శుభదినం, నూరేళ్ల నవదినం, పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో.
పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుదింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలములు 2వ ఆదివారంలోకి మనమందరము ప్రవేశిస్తున్నాము. ప్రియులారా, ఈనాటి పఠనాలు మనం చూస్తున్నప్పుడు, ముఖ్యంగా మొదటి పఠనము సువిశేష పఠనము మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పిలుపు గురించి చాలా చక్కగా వివరిస్తుంది. మొదటి పఠనంలో మనం చూస్తున్నాం, దేవుడు సామువేలుని పిలుస్తున్నారు. మొదటిసారి దేవుడు సామువేలుని పిలిచినప్పుడు సామువేలుకి తెలియదు నన్ను ఎవరు పిలుస్తున్నారు అని. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు ఏలియా ద్వారా సామువేలును తెలుస్తున్నది, ఇది నా దేవుడు నన్ను పిలుస్తున్నారన్నమాట. చాలా సంతోషముతో ఆ పిలుపు స్వీకరించి దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఆ సామువేలు ఒక గొప్ప ప్రవర్తకలాగా మారింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ పిలుపు అనుసరించి జీవించిన ఆ సమయములో దేవుని యొక్క ఆ సన్నిధానం వాళ్ళు చూశారు. ప్రియులారా, ఈనాటి 2వ పఠనములు పునీత పౌలు గారు కొరింథీయులకు చాలా చక్కగా ఒక మాట చెప్తున్నారు. అది ఏమిటంటే, బిడ్డలారా, మీ యొక్క శరీరం పవిత్రాత్మ ఆలయము, అందువలన మీ యొక్క దేహము దేవుని స్తుతించాలి. మీ యొక్క శరీరము పవిత్రాత్మ ఆలయం కాబట్టి మీ యొక్క శరీరం ద్వారా దేవుని స్తుతించి ఆరాధించాలి అని పునీత పౌలు గారు చెప్తున్నమాట 2వ పఠనం మనం చదివినప్పుడు మనకు తెలుస్తున్నది. అదేవిధంగా సువిశేష పఠనములు పునీత యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వరకు మనం చదివినప్పుడు అక్కడ ఒక గొప్ప పిలుపు. యేసు తన మొదటి శిష్యులను ఎన్నుకున్నారు. ఎవరి ద్వారా? బాప్తిస్మ యోహాను తన 2 శిష్యులని యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఇదిగో గొర్రెపిల్ల కుమారుడు అని చెప్పి, ఇదిగో గొర్రెపిల్ల, లోక పాపములు తీరుస్తున్న ఆ గొర్రెపిల్ల అని చెప్పి యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు బాప్తిస్మ యోహాను. చాలా కోరికతో నేను యేసుక్రీస్తుని వెంబడించాలి అని ఆ 2 శిష్యులు ఆలోచన ఉన్న టైంలో వారు చాలా కోరికతో అడిగిన ఒక మాట, ప్రభూ, రబ్బీ, మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని చెప్తున్నప్పుడు యేసు పలికిన మాట, యేసు వాళ్ళకు చెప్పారు, వచ్చి చూడుము, వచ్చి చూడుము అని చెప్పి వాళ్ళు నివసిస్తున్న ఆ స్థలములోకి వెళ్ళి వారిని చూసి యేసుతో తమ యొక్క జీవితం గడిపారు. యేసుని వెంబడించి ఆ యొక్క 2 శిష్యులు మొదటి శిష్యులుగా యేసుక్రీస్తు వారిని ఎన్నుకున్నారు. ఒక మాట ప్రియులారా, ఈ సమయంలో మొదటి పఠనములు ఈ దేవుడు సాముయేలుని పిలిచారు సేవ చేయడానికి. అదేవిధంగా తన శిక్షణం స్వీకరించి 2
శిష్యులు, బాప్తిస్మ యోహాను శిష్యులు తనని వెంబడించారు, ఆ యేసు ప్రభుని వెంబడించారు. ప్రియులారా, మనం కూడా యేసుక్రీస్తుని వెంబడించడానికి, యేసుక్రీస్తుని సేవ చేసి జీవించడానికి పిలువబడిన బిడ్డలము. రండి పిల్లలారా, ఈ పూజబడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ దేవుని వెంబడించి, దేవుని కొరకు సేవ చేసి, ఆ దేవుడు మనతో కలిసి ఉన్నాడు అని విశ్వసించి, ఇతరులకు అంద్రియా ఎలా తన సోదరుడైన సీమోన్ పత్రుని యేసుక్రీస్తుని చూపించారో, ఆ మెస్సీని చూపించారో, అదేవిధంగా మనం కూడా ఇతరులకు యేసుక్రీస్తుని చూపించి మన ఆ విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించుదాం. ఈ రోజులు ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించిన పోతున్న సమయం ఇది. రండి ప్రియులారా, ఒకసారి మనం అందరము కన్నులు మూసుకొని చేతులు రెండు జోడించి, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తుని వెంబడించకుండా ఇతరుల పట్ల వారిని వెంబడించడానికి మనం సిద్ధంగా ఉన్న సమయములు, ఆ సందర్భాలను బట్టి యేసుక్రీస్తుని విశ్వసించకుండా వేరే వాళ్ళని చూసి వెంబడించిన సందర్భములు బట్టి మనము మన హృదయం నుంచి దేవుని కొరకు క్షమాపణం అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేసునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనదైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండిటిని పాలించుచున్నావు. ఈ నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనిగరించి మా ప్రార్థనలు ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి నిరయునట్లను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగముల జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము.
మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము వచనములు 3వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 19వ వచనము. ప్రభువు ముందట వెలుగుచున్న దీపము ఇంకనూ ఆరిపోలేదు. సమూయేలు కూడా ప్రభు మందిరమున దైవ మందసమునొద్ద పండుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూయేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గుబాలున ఏలియా యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొనుము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూయేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలి చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోము అని అనెను. సమూయేలునకు యావేను గూర్చి ఇంకనూ తెలియదు. యావే వార్త అతనికి ఇంకనూ వినిపింపలేదు. ప్రభు సమూయేలును 3వసారి పిలిచెను. అతడు లేచి ఏలి దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చి తిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలి అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూయేలుతో వెళ్ళి పండుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు అని పలుకుము అని చెప్పెను. సమూయేలు వెళ్ళి తన తావును పరుండెను. అంతటా ప్రభు సమూయేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూయేలు అని పిలిచెను. అతడు ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు అనెను. 19వ వచనము. సమూయేలు పెరిగి పెద్దవాడయ్యను. ప్రభు అతనికి తోడుగా ఉండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థం కాలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ శరీరములు క్రీస్తు దేహంలోని అవయములు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 6 పరిశుద్ధ వచనంలో 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17 నుండి 20 వరకు. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ అధ్యాయం 6 పరిశుద్ధ వచనంలో 13 నుండి 15 వరకు మరియు 17 నుండి 20 వరకు. సహోదరులారా, పొట్ట కొరకు అన్నం, అన్నం కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెండిటిని నాశనం చేయును. మానవుని శరీరం వ్యభిచారం కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతుల నుండి లేవనెత్తెను, ఆయన మనలను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరంలో క్రీస్తు దేహంలోని అవయములని మీకు తెలియదా? క్రీస్తు దేహంలోని అవయములను ఒక వేశ్య దేహం యొక్క అవయములుగా నేను చేయుదునా? ఎన్నటికీ జరగదు. కానీ ప్రభువుతో ఐక్యం చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటి అగును. వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును. కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగా పాపము చేయును. మీ శరీరం మీ యందు వసించు పవిత్రాత్మక ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే ఒసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కారు, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమ పరుపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే
ఉండనుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునిత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము వచన భాగము 35వ వచనం నుంచి 42వ వచనం వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా ఆ సమీపమున నడిచిపోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను తాను అనుసరించుటను చూచి, మీరేమి వెదుకుచున్నారు అని అడిగెను. రబ్బీ, రబ్బీ అనగా బోధకుడని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రేయ. అతడు మొదట తన సోదరుడగు సీమోనును కనుక్కుని, మేము మెస్సియాను కనుక్కునుండివి అని చెప్పెను. మెస్సియ అనగా క్రీస్తు, అభిషక్తుడు అని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకుని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడు వగు సీమోనువు, నీవు కెఫా అని పిలువబడుదువు అనెను. కెఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పఠనములు అదేవిధంగా సువిశేష గ్రంథములు మనం చదివినప్పుడు ఇంట్రొడక్షన్లో నేను ముందుగానే మీకు తెలియపరిచాను. ఈరోజు దేవుని యొక్క పిలుపు గురించి చాలా చక్కగా వివరిస్తుంది. మొదటి పఠనంలో అందరికీ తెలుసు, మనం చదివాము ఎన్నోసార్లు. మనం బైబిల్ చదివినప్పుడు ఒక కథ, ఆ కథ అని మనం చాలా బాగా తెలుసు. ఏమిటండి అది? దేవుడు అయిన యాహువే సాముయేలును పిలిచినప్పుడు సాముయేలుకు ఆ కుర్రవాడు ఏం చేశారంట? ఎవరు పిలిచానని తెలిసారు? ఏలి నన్ను పిలుస్తున్నారు, వెంటనే పోవాలి అని వెళ్ళినప్పుడు ఏలి ఏం చెప్పారు? నేను పిలవలేదు. మళ్ళీ ఒక్కసారి పిలిచారు. మూడోసారి పిలిచినప్పుడు ఎవరికి అర్థమైంది? ఈ ఏలీకి అర్థమైంది, నిజంగా దేవుడు ఈ కుర్రవాడు అయినా సాముయేలుని పిలుస్తున్నారని. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు మీరు సమాధానం ఇవ్వాలి దేవునికి. ఇదిగో మీ ఆలగించండి ప్రభువా, మీ దాసుడు అని చెప్తున్నారు. ఒక పాట కూడా ఉంటుంది కదా, ఏంటిది ఆ పాట? అందరికీ తెలుసు కదా. ఆలగింపుమా ప్రభువా ఆలగింపుమా, మీ దాసుడు విన్నుచున్నాను. ఒక పాట ఉంది. ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా ఏ దేవుడు సామువేలును పిలిచినప్పుడు సామువేలు తెలియదు నన్ను దేవుడు పిలుస్తున్నారా ఏంటిది అని. కానీ ఎవరి ద్వారా దేవుడు నిజంగా నన్ను పిలుస్తున్నారని తెలిసిపోయింది? ఈ యొక్క ఏలి ప్రవర్తక ద్వారా. అది మనం కూడా మనం పుట్టినప్పుడు మనకు దేవుడు యేసు ప్రభు ఎవరని బాగా తెలియదు. మమ్మల్ని ఎవరు నేర్పిస్తున్నారు? మొట్టమొదటిగా
మన తల్లిదండ్రులు. తర్వాత మనం ఆ దేవుని యొక్క పిలుపు అనుసరించి మనం జీవించినప్పుడు ఈ యొక్క సామువేలును అనుభవించిన ఆ అనుభూతి మనం కూడా అనుభవించవచ్చు. పిల్లరా, అదేవిధంగా ఈ సువిశేష పఠనములు బాప్తిస్మ యోహాను శిష్యుల్ని ఇద్దరిని తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే యేసు ప్రభుని చూసి వారిని చూపించి చెప్పిన ఒక మాట, ఇది దేవుని గొర్రె పిల్ల, వీరిని వెంబడించండి అని చెప్పిన. నేను కాదు గొప్పవాడు, నానికంటే గొప్పవాడెవరు? యేసు ప్రభు అని చెప్పి అని యొక్క శిష్యులని ఎవరికి ఇచ్చారు? ఆ ప్రభువైన యేసునికి ఇచ్చిన ఆ సువిశేష గ్రంథం ఈరోజు మనం చదివాము. ప్రేమ నుండి సహోదరి సహోదరులారా, మనం ఒకసారి వచనం చదువుదాం. ఆ ఇద్దరు శిష్యులు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిని చూసి వారు మొదటిగా విన్నారు యేసు ప్రభు మెస్సయ్య అని వారికి ఇద్దరు శిష్యులు ఎవరి ద్వారా తెలియపరిచారు? ఈ యొక్క యోహాను బాప్తిస్మ ద్వారా వారు మెస్సయ్య గురించి చాలాసార్లు విన్నారు. కానీ వాళ్ళ వెంబడించడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం కూడా ఎవరిని వెంబడించిన యేసు ప్రభుని వెంబడించినప్పుడు మనం ఆ లోపల మన మందిలో కొన్ని ప్రశ్నలు ఉంటారు. ఈ యేసు ప్రభు ఎవరు? మొదటిది మనం అడుగుతున్నాం, ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎక్కడ నివసిస్తున్నారు? యేసు ప్రభుని ఎందుకు మనం వెంబడించాలి అని కొన్ని ప్రశ్నలు మన లోపల మనము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఈ మొదటి శిష్యులు అయిన ఈ అంద్రియ కూడా అట్లా ఆలోచించి ఒక యేసుక్రీస్తుని యొక్క ఒక ప్రశ్న అడిగిన మాట, ప్రభువా మీ ఎక్కడ నివసిస్తున్నారు అని. అదొక బాగా మనం ఆ ఒక సందర్భం మనం సువిశేషములు అది చదువునప్పుడు మనకు బాగా తెలుసు. మనం వింటున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం నుంచి 39వ వచనం ఒకసారి మనం చదువుదాం. యేసు వెనుకకు తిరిగి వారు తన వెంట వచ్చుట చూసి మీకు ఏమి కావాలినో అని అడిగెను. మీకు ఏమి కావాలి అని చూడండి. అప్పుడు ఆ సమయములు యేసుక్రీస్తు తెలుసు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు యేసునికి బాగా తెలుసు ఏదో ఒకటి కోసం వారు వెతుకుతున్నారు అని బాగా తెలుసు. అది తెలుసుకొని యేసు అడిగిన ప్రశ్న, మీకు ఏమి వెతుకుతున్నారు? అమ్మ కంటిన్యూ చేయండి. బోధకుడా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? మీరు ఎక్కడ నివసిస్తున్నావు? చూడండి, అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం అని చెప్పిన మాట. దానికి యేసుక్రీస్తు సరిగా సమాధానం ఇవ్వలేదు. నేను మార్కెట్ ప్లేసులు నివసిస్తున్నాను, నేను కొంచెం 5 కిలోమీటర్ నుంచి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ నుంచి వేరొక హైదరాబాద్లో నివసిస్తున్నారు అని ప్రదేశాన్ని పేరు ఏమీ చెప్పలేదు. ఏం చెప్పేదానికి బదులుగా కంటిన్యూ అమ్మా. ఆయన వారు అడిగిరి వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చు. అదే వారు వచ్చి చూడాలి, అప్పుడు మాత్రమే వారికి తెలుసు యేసు ఎవరు. మనం లోపల ఉన్నటువంటి ప్రశ్న, ఆ లోపల ఉన్నటువంటి ప్రశ్నానికి ఆ ప్రత్యుత్తరం మనకు వస్తుంది, దొరుకుతుంది. ఆ జవాబుకు సమాధానం, ఆ ప్రశ్నానికి సమాధానం మనకు వచ్చి చూడనప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తున్నారు అని మనం చూస్తున్నప్పుడు సమాధానం ఇస్తుంది. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూసి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము. చూడండి సహోదరులారా, ఆ యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తున్నారనేది అక్కడికి వెళ్ళి అది చూసి వాళ్ళు తెలిసిపోయారు ఏంటిది అని. యేసుక్రీస్తువే నిజమైనటువంటి మెస్సయ్య అని ఎవరికి తెలిసారు? ఈ యొక్క ఇద్దరు శిష్యులకు, యోహాను బాప్తిస్మ యొక్క ఇద్దరు శిష్యులకు తెలిసాడు. ప్రేమ నుండి సహోదరి సహోదరులారా,
అదేవిధంగా అంద్రియ అక్కడ ఆ బాప్తిస్మ యోహానులో మొదటిసారి వెంబడించిన ఒక శిష్యుడు పేరు అంద్రియ. ఈ అంద్రియ ఆ మెస్సయ్యని చూసినప్పుడు వారు అనుభవించిన ఆ అనుభూతి ఇంకొకరికి పంచుకోవాలి అని లక్ష్యముతో, అని కోరికతో ఎవరి దగ్గర వెంటనే యేసుక్రీస్తుని యొక్క అనుభూతి తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? తన యొక్క సోదరుడైన సీమోను పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏం చెప్పారు అక్కడ? రండి, మనము మెస్సయ్యను చూసాము అని చెప్పిన. చూడండి, అది ఆ మెస్సయ్య అనుభవం మనకు కూడా కావాలి. మీరు కూడా అడగాలి ప్రభుతో. ఏంటిని? ఆ అంద్రయ్య అడిగినాక ప్రశ్న ఏంటిది అడిగారు అంద్రయ్య గారు? మీరు ఎక్కడ నివసిస్తున్నారు ప్రభు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, వచ్చి చూడము. మనం కూడా యేసు దగ్గరికి వెళ్ళి యేసును కలిసి మాట్లాడి యేసు నిజంగా మెస్సయ్య అని మనం తెలుసుకున్నప్పుడు మనకు తెలుసు ఆ దేవుడిని ఎలా మనం వెంబడించాలి అని. ప్రియులారా, మనం అందరూ సీరియల్ చూస్తున్నాం, టీవీలు. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు రియాలిటీ షోస్ టీవీలో అప్పుడప్పుడు వస్తున్నారు. ఏంటిది ఈ రియాలిటీ షోస్? మీకు అందరికీ తెలుసు. ఇంగ్లీష్లో, తెలుగులో చెప్పాలంటే అది ఒక వాస్తవంగా జరిగిన ఒక ప్రదర్శనలు టీవీ ద్వారా జరుపుతున్నప్పుడు. అది సింగింగ్ కాంపిటీషన్ కావచ్చు, డాన్స్ కాంపిటీషన్ కావచ్చు. అప్పుడు వారు జడ్జెస్ అక్కడ కూర్చొని వాళ్ళకు పాయింట్స్ ఇస్తున్నారు. అలాంటి యొక్క రియాలిటీ షో అమెరికాలో జరిగింది. మనకు అందరికీ తెలుసు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ముందు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని వీరి యొక్క బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారం చేసి జీవించిన వాళ్ళు కంపెనీలు మంచి క్యాండిడేట్స్ని ఎన్నుకొనడానికి, అభ్యర్థులని ఎన్నుకోవడానికి వారు కూడా ఒక కాంపిటీషన్, దానికి పేరు అప్రెంటిస్, ది అప్రెంటిస్ అని ఒక రియాలిటీ షో కండక్ట్ చేశారు. ఎందుకు కండక్ట్ చేశారంటే తన యొక్క కంపెనీలు ఒక ఒక మంచి ఒక అభ్యర్థిని నేను ఎన్నుకోవాలి అని తలంచి ఆ యొక్క కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఆ కాంపిటీషన్లో చాలామంది వచ్చారు. అమెరికా నుంచి చాలా అనేక స్టేట్స్ ఉన్నాయి. ఆ 50 స్టేట్స్ నుండి చాలామంది ఈ ది అప్రెంటిస్ అనే రియాలిటీ షోలు పాల్గొనడానికి వచ్చారు. చివరికి కేవలం కొంతమంది మాత్రమే వారి యొక్క కంపెనీలు వాళ్ళకు పని చేయడానికి వాళ్ళు ఎన్నుకున్నారన్నమాట. ఈ 2000 సంవత్సరాల ముందు 30 వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి 3 సంవత్సరాలు పనిచేయడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ కంటే టీవీ రియాలిటీ షో చేస్తున్న ప్రముఖుడి కంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరది? మన యేసు ప్రభు. యేసు ప్రభు ఆ టీవీలో ది అప్రెంటిస్ అని పేరిట పేరిట కాంపిటీషన్ కండక్ట్ చేయలేదు. వారు ఏం చేశారు? తన యొక్క ఆ దేవుని యొక్క ఆ రాజ్యం స్థాపించడానికి, దేవుని యొక్క ఆ వాక్యం ప్రకటించడానికి, తనతో పాటు కలిసి సేవ చేసి జీవించడానికి కొంతమందిని కావాలి. యేసుక్రీస్తు మొదలుపెట్టారు. దేవుని యొక్క ఆ పిలుపనుసరించి దేవుడు యేసు ప్రభు అనుసరించడానికి, యేసు ప్రభువుని వెంబడించడానికి, తనతో పాటు పని చేయడానికి శిష్యులని వాళ్ళు పిలుస్తున్నారంట. ఎలా పిలిచారు అండి? ఆ యేసు క్రీస్తుని వెంబడించడానికి యేసు ఏం చేశారు అంటే, సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు పిలిచారు.
సామాన్యమైనటువంటి పని చేయని ఒక వ్యక్తిని, ఆ వ్యక్తులని యేసు పిలిచి మీ నన్ను వెంబడించండి అని చెప్పినారు. చేపలు పట్టుకున్న ఆ శిష్యులని యేసుక్రీస్తు పిలిచారు. ట్యాక్స్ కలెక్టర్ని యేసుక్రీస్తు పిలిచారు. అలాంటి ఏమీ కాంపిటీషన్ ఏమీ కండక్ట్ చేయలేదు. యేసుక్రీస్తు చూసి ఈ వ్యక్తి నాకు నా తర్వాత దేవుని యొక్క రాజ్యం కొనసాగించడానికి వీరికి సాధ్యమవుతుంది అని తలచి యేసుక్రీస్తు మొదటిసారి ఈ యొక్క శిష్యులని పిలిచారంట. పిల్లరా, ఈరోజు కూడా మనం చదివినప్పుడు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వరకు ఈ రోజు సువార్త మనం చదివినప్పుడు విషయం అంటే దేవుని యొక్క పిలుపుని గురించి చాలా చక్కగా చెప్తున్నారండి. దానికి యొక్క కారణం ఎవరు ఒక్కరండి. యేసుక్రీస్తుని మనకు వెంటనే తెలియదు యేసుక్రీస్తుని ఎవరని. ఎవరొక్క ద్వారా మనకు తెలుసున్నది. యోహాను శిష్యులకు యేసుక్రీస్తు ఎవరని బాగా తెలియదు. బాప్తిస్మ యోహాను తన ఇద్దరు శిష్యులని యేసు దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళని పరిచయం చేసిన తర్వాత ఎవరికి తెలిసిపోయింది యేసు నిజమైన మెస్సీయ అని? ఆ ఇద్దరు శిష్యులకు తెలిసిపోయాడు. మొదటి పఠనములు సాముయేలును యేసు దేవుడు ఎవరని బాగా తెలియదు. సాముయేలును ఏలి ఎవరని బాగా తెలుసు. ఏలి యొక్క యాజకుడిని అని సాముయేలును బాగా తెలుసు. కానీ ఏలి యాజకుడు ద్వారా దేవుడు ఎవరని సాముయేలు తెలిసిపోయాను. ప్రియులరా, అదేవిధంగా చివరిసారి మనం చూస్తున్నప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ఎవరని తెలిసినప్పుడు, అంద్రయ్య తెలిసినప్పుడు ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ అనుభవించినప్పుడు ఇది ఇతరులకు తెలియపరచాలి అని తలంచి ఎక్కడికి వెళ్ళారు? వెంటనే తన సోదరుని కనుక్కొని ఈ సోదరుకు చెప్పిన మాట, నిజమైనటువంటి ఆ మెస్సీని నేను చూశాను అని చెప్పి, మీరు కూడా ఆ నిజమైనటువంటి మెస్సీని వెంబడించడానికి నాతో పాటు రండి అని ఈ అంద్రయ్య గారు చెప్పిన మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే మనం నిజమైనటువంటి యేసు ప్రభుని చూసామా? మనకు అందరికీ తెలుసు, మనమందరూ క్రైస్తవులు. ఈ క్రైస్తవులను మనం యేసుక్రీస్తుని వెంబడించిన వారే. గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా, ఉపదేశుల ద్వారా మనము ఆ యేసుక్రీస్తుని బాగా తెలుసు. కానీ ఆ యేసుక్రీస్తు ఎవరని, యేసుక్రీస్తు ఎక్కడ నివసిస్తున్నారు, యేసుక్రీస్తుని ఎలా వెంబడించాలని మనకు కావాలంటే ఏం చేయాలి? మీరు వారి దగ్గరికి వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు తెలుసు యేసు నిజమైనటువంటి రక్షకుడు అని మీకు బాగా తెలుసు. నుండి సహోదరి సహోదరులారా, అలాగా ఒక ప్రశ్న మీ జీవితంలో అడగాలి. ఇచ్చట నా పాత్రం ఏమిటి? నేను ఏం చెయ్యాలి? మీరు చేయవలసిన కార్యం అది ఈ సువార్తలలో మొదటి పఠనములో ఉంటుంది. మీరు కూడా ఈ ఏలియా వలె, మీరు కూడా జాన్ ద బాప్టిస్ట్ వలె, బాప్తిస్మ యోహాను వలె మీరు కూడా అంద్రయ్య వలె మారాలి. ఇతరులకు యేసుక్రీస్తు ఎవరని తెలియపరచాలి. అది మన కర్తవ్యం. ఒక క్రైస్తవుని యొక్క కర్తవ్యం అంటే అది. నాకు తెలుసు, బాగా తెలుసు. ఒక 3 నెలలతో ముందు ఇక్కడికి వడకానికి చాలామంది వచ్చారు. 350 మంది వచ్చారు. అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అడుగుతున్న ఒక మాట, ఫాదర్ గారండి, నా ఊరు నుంచి నేను ఒక 30 మందిని తీసుకుని వచ్చారండి.
ఎందుకు? వారికి యేసు ప్రభు ఎవరని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు కాదా అవునా అని తెలుసుకోవాలి. దానికోసమే యేసుక్రీస్తుని యొక్క అనుభవం వారు కూడా యేసుక్రీస్తుని వాళ్ళు అనుభవించాలి వారి జీవితంలో. అందుకే నేను వాళ్ళని తీసుకుని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా వాళ్ళు చెప్పారు. మనం ఆ సమయంలో వాళ్ళ అలాగ చెప్తున్నప్పుడు నేను వాళ్ళ యొక్క ముఖం చూశాను. సంతోషం నిండిన ముఖం. 30 మందిని ఇక్కడికి తీసుకుని వచ్చి వడకానికి తీసుకుని వచ్చిన వ్యక్తి. అలాగా మొన్న మనం ఒక వేడుకలు, పండగ వేడుకలు మనం ఇక్కడ మన దివ్యవాకు కేంద్రములు జరిగింది. కరోనా సమయంలో కరోనా కొరకు దివ్య కారుణ్య జపమాల 1000 దినాలు మహోత్సవములు మనం కొనియాడుతున్నప్పుడు చాలామంది వచ్చారు. అప్పుడు కూడా నేను ఒక ఊరు నుంచి వారు ఒక వ్యక్తి చెప్పారన్నమాట, ఫాదర్ గారండి, నేను మా ఊరు నుంచి చాలామందిని తీసుకుని వచ్చారు. కనీసం ఆ దేవుని యొక్క అనుగ్రహం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వీరికి పొందాలి. నాకు విశ్వాసం ప్రభువా, ఈ మహోత్సవం నాడు వారి జీవితంలో ఏదో ఒకటి అద్భుతం జరుగుతాయి అని విశ్వసించి నేను ఖర్చు పెట్టి నేను తీసుకుని వచ్చారంట. ప్రియులారా, ఈ రోజులు దేవుడు మమ్మల్ని పిలుస్తున్నారు. మనం కూడా ఒక పాత్రలాగా మారి, సాధు పాత్రలాగా మారి యేసుని యొక్క వీ హ్యావ్ టు బికమ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ టు ప్రొక్లెయిమ్ గాస్పెల్ టు అదర్స్. అవును ప్రియులారా, మనం కూడా ఆ దేవుని యొక్క ఒక పాత్రలుగా అవి మారాలి. ఎందుకు మారాలి? ఆ దేవుని ప్రకటించడానికి, యేసు ప్రభుని సువార్త ప్రకటించడానికి. ప్రియులారా, మనమందరూ దానికోసం మనము పిలువబడ్డాము. ఈ రోజులు మనము ప్రత్యేక విధంగా ఆ యేసుక్రీస్తుని యొక్క పిలుపు ధ్యానించబోతున్న ఈ సమయంలో దేవుని యొక్క పిలుపు అనుసరించి మనం పిలువబడ్డాము. మన దేవుడు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి మనం మామూలుగా అక్కడ కూర్చున్నది ఏం జరగదు. నేను ఒక క్రైస్తవుడు అని చెప్పి మామూలు అక్కడ కూర్చున్నే మీ జీవితంలో జరగదు. మరి ఏం చేయాలి? మీరు యొక్క ఆ భావాన్ని మార్చుకొని నేను నిజమైనటువంటి క్రైస్తవును అని మీరు తెలియపరచాలి. ఎలా తెలియపరచాలి? ఇతరులకు యేసుక్రీస్తుని మీరు తెలియపరిచినప్పుడు మీరు కూడా నిజమైనటువంటి క్రైస్తవుడిలాగా మారుతుంది. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, దాని కొరకు మనం ప్రయత్నించుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్న ఈ సమయంలో దేవుడు చెప్పిన మాటలు అనుసరించి మనం జీవించి యేసుక్రీస్తుని ఆ శిష్యులు వెంబడించారో అదేవిధంగా మనం కూడా వెంబడించి వారిలో అడుగుజాడల్లో మనం నడుచుకుని పోయి యేసుక్రీస్తుని యొక్క ఆశీర్వాదం మనం పొందుదాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరము మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాట్టుపడి స్లోవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒకసారి మనమందరం కన్నులు మూసుకుని ఈ ఆదివారం రోజు దేవుని యొక్క ఆ పిలుపు అనుసరించి జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుదాం. దేవుడు పిలిచినప్పుడు మనము ఆ స్వరాన్ని ఆలగించి దేవుడు చెప్పిన ఆ వాక్యమును అనుసరించి జీవించి ఇతరులకు ఆ క్రైస్తవ విశ్వాసాన్ని పంచుకోవడానికి మనం సిద్ధపరచుదాం. ఈ సమయములు, ఈ అప్పము ద్రాక్షరసము సమర్పణ సమయములు మనల జీవితము, మన కుటుంబాన్ని దేవుని ముందు సమర్పించుదాం.
అదే విధంగా మన తిరుసభను నడిపించిన మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాప గారి కోసము మన కార్డినల్స్, మెత్రాన్లు, గురువులు, కన్యాస్త్రులు, ఉపదేశులు, అదేవిధంగా మనల్ని క్యాటకిజం నేర్పిస్తున్న, సదుపదేశం నేర్పిస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో విచారణ గురువులు, పెద్దలు చాలామంది ఉన్నారు. వారి యొక్క సరి అయిన రీతిలో మనల్ని విశ్వాసంతో నడిపించడానికి వారి యొక్క మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆ అనుగ్రహము, దేవుని యొక్క ఆశీర్వాదములు మనలో ఉండడానికి మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తీరుగా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సాయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయములైన మాపై కనిగరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించును. శిలువ మీద వేదల నుండి, నిత్య మరణము నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుద్ధానము నుండి మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూదలతోనూ అధిదూదలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబెదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధమునే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించు జీవనొస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుషమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాందుని అక్కడ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉదాహరణముగదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కణిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరి బిదేవుని కన్నా తెలియక మరి మా మాతతోను, మీ భర్త యగుబునిద జోచప్ప గారితోను, పునిత అప్పస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన నేర్పలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అనే పుస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్యజీవన సగునుగాక. ఆమేన్. నీవే నానందము, నీవే నాధారము, యేసయ్యా 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 యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించి నా కోసం నీ ప్రాణమిచ్చావే. ఆ ఆ ఆ ఆ నాలోని భారాన్ని తొలగించి నా వైపు జాలిగా చూసావే. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమరింపుము. నీవు స్వర్గారోహముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరస్సు నుంచి ఆశీర్వాదం స్వీకరించండి.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్నందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించుము మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మ